బక్రీద్ పండుగ మనకి ఇచ్చేటువంటి మొదటి సందేశం తౌహీద్, ఒక్కడైనటువంటి అల్లాహ్ వైపుకు తిరిగేది. దానికోసం ఏదేమైనా సరే ఎదురు నిలబడేటువంటి వాడు. ఆనాడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధపడ్డారు. వెనక తగ్గారా? లేదు. తన సొంత తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఒకవేళ ఇబ్రాహీం ఈ దేవుడు ఒక్కడు అని చెప్పడం మానుకోకపోతే నా జాతి వాళ్లతో నేను రాళ్లు తీసుకుని కొట్టి చంపేస్తాను అన్నాడు. విల్లా సత్యాన్ని ప్రకటించాడు. కన్న తండ్రి ముందు ప్రకటించాడు. రాజ్యానికి ఎదురైనటువంటి రాజు ముందు ప్రకటించాడు. తౌహీద్, సృష్టికర్త ఒక్కడే, ఏకేశ్వరోపాసన, ఆయన్ని ఆరాధించాలి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారితో నేను ముఖం తిప్పుకున్నాను. భూమి ఆకాశాల సృష్టికర్త వైపు తిప్పుతున్నాను. నేను నా మనసును ఆయనకి సమర్పిస్తున్నాను. కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా జీవితం కానీ, నా మరణం కానీ, నా ఉపవాసాలు కానీ, నా మొక్కుబడులు కానీ సమస్తం ఆయన కోసమే, లిల్లా, ఆయనకే ప్రత్యేకించుకుంటున్నాను. కానీ ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది? మేము షిరిక్ చెయ్యంలే, కానీ కాకపోతే సంవత్సరానికి ఒకసారి మట్టికి ఆయన దగ్గరకు పోయి మా పిల్లగాడికి గుండు చేయించుకొని వస్తాము, 2 పొట్టేళ్ళు పెట్టని చెప్పేసి ఏ అజ్మీరో లేకపోతే ఇంకో ఫలానా దగ్గరకు వెళ్ళేసి చాలామంది వేరే వారి పేర్ల మీద జిబా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చెల్లుబాటు కాదు. చాలామంది నేను చూశాను, నమాజులు చదివి పొడుగు గడ్డాలుండి పొడుగు లాల్చీలు ఉండడు, వాళ్ళు కూడా ఇక్కడక్కడిది అబ్బాయి క్యా ఏ పోతే తాబీజ్ భయ్ మరి ముఫ్తీ శబ్దాలు అంటున్నాడు. అస్తాగ్ఫిరుల్లాహ్, इसमें क्या भी नहीं है, सिर्फ ఖురాన్ ఆయితా అంటున్నాడు. ఇది కట్టుకున్న కాడి నుంచి మా వాడికి మంచి సంబంధం వచ్చింది, ఇది కట్టుకున్న కాడి నుంచి మాకేదో లాభం జరిగింది అన్నావంటే నీవు తౌహీద్ నుంచి తప్పిపోయినట్టే. అల్లా దృష్టిలో ఈ సృష్టిలో అన్నిటికంటే ఘోరమైన పాపం ఆయనకు సాటి కల్పించడం. కారణం ఏంటి? విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం. ఇస్లాం ఇదే మనకు బక్రీద్ ఇచ్చినటువంటి సందేశం. మొదట మనిషి ఏకేశ్వరోపాసకుడు అయి ఉండాలి. జాతిని కానీ, కులాన్ని కానీ, మెజారిటీ పీపుల్ని కానీ, సంఘాన్ని కానీ, వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు వద్దు. ఒక్కడైనా సరే, ఈ ప్రపంచంలో ఒక్కరోజు బ్రతికినా సరే అది తౌహీద్, ఏకేశ్వరోపాసన కలిగి నీవు చేస్తే నీ ఆచరణలు స్వీకరించబడతాయి. లేదు అంటే నువ్వు చేసినవన్నీ కూడా బూడిద పాలైపోతాయి. బక్రీద్ మనకి ఇచ్చినటువంటి సందేశంలో మొదటి సందేశం తౌహీద్. తౌహీద్ లేకుండా ఏది కూడా అంగీకరించబడదు, ఆమోదించబడదు.